హలో అండి. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం మేము కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం కొంచెం మేడం. కొంచెం వాయిస్ పెంచి మాట్లాడండి. మేడం కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మేడం మేడం చెప్ ఏం లేదు మేడం, కొత్తగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడాలనుకుంటున్నాం మేడం. చెప్పండి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చింది మేడం. ఉమ్, ఉమ్, వాస్తవంగా చెప్పాలంటే అన్ని తప్పుడు హామీలు మేడం. ఉమ్, ఒక్క దాంట్లో కూడా ఇప్పటి వరకు తను నిజాయితీ నిరూపించుకోలేదు. సరే కేసీఆర్ అప్పులు చేసిండా ఏం చేసిండా భగవంతునికి తెలుసు. ఎంత ఉమ్, అప్పులు చేసినా ఏం చేసినా కూడా రైతులకు మాత్రం అన్నం పెట్టింది మేడం. ఉమ్, ఈ రోజు వాళ్ళ ఇంట్లో సుఖంగా 2 గుడ్డలు తిని బతుకుతున్నారు అంటే అది కేసీఆర్ పుణ్యమే మేడం. ఉమ్, ఈ రోజు రియల్ ఎస్టేట్ కానీ భూములకు ధరలు పెరగడం కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ గారి వల్లనే జరిగింది మేడం. ఇంకొకటి, ఈ రోజు అసలు నేను మామూలుగా సేల్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తా మేడం, ట్రాక్టర్స్ డిపార్ట్మెంట్ లో చేస్తా. ఉమ్, అంత కరోనా పీక్ టైంలో కూడా సరే ఉండదో లేదో ట్రాక్టర్లు అప్పుడు ఒక రైతుకి 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు వ్యవసాయం చేసుకునేది మేడం. మిగతా 6 ఎకరాలు 7 ఎకరాలు ఉమ్, పత్తియో లేకుంటే మిరపనో లేకుంటే ఏదో రకమైన పంటలు వేసుకునేది. ఉమ్, ఎప్పుడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయి కాళేశ్వరం తీసుకొని వచ్చిండో దాని మీద ఎన్ని కోట్లు పెట్టిందనే కాదు, మనకు బయటికి కళ్ళకు మాత్రం క్లియర్ గా కనబడుతుంది మేడం. అది వాటర్ వచ్చినాయి, కరెంటు ఉంది, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి రైతులకు కూడా. ఈ రోజు కూడా అందరికీ వాస్తవంగా ఇంట్లో ఉంటే ఎంత ఇప్పుడు ఎట్లా కరెంట్ పోతుంది, మొన్నటి వరకు ఎట్లా ఉండేనా కూడా అంత క్లియర్ గా కూడా రైతులకి కానీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా కాంగ్రెస్ ఓటేసినా బీజేపీ ఓటేసినా టీఆర్ఎస్ ఓటేసినా అందరికీ కూడా తెలుస్తుంది, కనబడుతుంది కూడా. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏందో కూడా తెలుస్తుంది. ఇలా కరీంనగర్ లో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఇటు ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు బీఆర్ఎస్ ఉంది కదా, ఎట్లా ఉంది? మనకి ఇంకో 10 రోజులు అయితే ఎలక్షన్ కూడా ఉంది కదా, మూమెంట్ ఎట్లుంది అక్కడ? మూమెంట్ అయితే క్లియర్ గా చెప్పాలంటే మేడం, ఉమ్, క్లియర్ గా చెప్పాలంటే మేడం, నెక్ టు నెక్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది మేడం. 100% మీకు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇస్తున్నాను నేను. ఉమ్, అది కూడా ఏంటంటే బండి సంజయ్ విషయంలో లేదు మేడం. మోడీ అనే నామ్ తోటి అక్కడ బీజేపీ ఓట్ షేరింగ్ అనే షిఫ్ట్ అవుతుంది కానీ మళ్ళీ అందులో ప్రవీణ్ రెడ్డికి ఇస్తే కొంచెం వేరుంది మేడం. ఇక్కడ వైజాగ్ రాజేంద్ర రావుకి ఇచ్చిన తర్వాత కొంత పొలిటికల్ గా కొంత చేంజ్ అయింది మేడం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక్కొక్క ఉత్సవులకు మెడకు చుట్టుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మాకు 10 నుంచి 14 సీట్లు అనుకుంటున్న నేపథ్యంలో వీళ్ళు 5 సీట్లు గెలుచుకోవడమే గగనతరంగా మారిందనేసి మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇందులో వాస్తవం ఏమైనా ఉంటుందంటారా? నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నా మేడం, కాంగ్రెస్ కి 2 నుంచి 3 సీట్లే హైయెస్ట్. ఏమున్నా కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటది మేడం పక్కా. అంటే మీరు 100% బీజేపీ అనేది కూడా ఉన్న క్యాండిడేట్స్ తోటి ఎక్కడ కూడా లేదు మేడం. అందరూ మోడీ అనే నామ్ తోటి మాత్రమే అది కూడా ఎంప్లాయ్. ఇప్పుడు రైతులు మాత్రం 99% ఓట్లు అనేది ఈసారి కాంగ్రెస్ కి వేయరు. పిల్లలతోటి వేస్తే బీజేపీ షిఫ్ట్ కావాలి, లేదు అంటే కేసీఆర్ కోసం ఖచ్చితంగా. చాలా మంది ఆలోచించింది అదే మేడం. నేను కూడా దగ్గరుండి చూసిన, నేను మార్కెట్ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కూడా నాకు అక్కడ చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర మా ఎమ్మెల్యే ఓడిపోతే ఏమైతుంది, కేసీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉండాలి, మా ఎమ్మెల్యే కొద్దిగా పట్టించుకోలే ట్రాక్టర్ల విషయము లేకుంటే కొన్ని విషయాలల్లో కొద్దిగా నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి కంటిన్యూషన్ ఉండడం వల్ల కొంత అక్కడ వ్యతిరేకత వచ్చింది. కానీ కేసీఆర్ గారి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు మేడం. రియల్ గా ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు కూడా ఈ రోజు మస్తు బాధపడుతున్నారు మేడం, చాలా వరకు ఎందుకంటే వాళ్ళ పాపం ఆ పాత పెన్షన్లు తప్ప వీళ్ళు కొత్తగా ఇచ్చిన అవే జనాలు ఏమనుకున్నారంటే ఇవి నిజంగా ఎక్కువ వస్తాయేమని అనుకున్నామని మేము కూడా గ్రౌండ్కి వెళ్తున్నాం కదా. ఈ ఎండను సైతం లెక్క చేయకుండా గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఇటు వికలాంగులు కావచ్చు, ఇటు వృద్ధులు కావచ్చు, తర్వాత రైతులు కావచ్చు, చాలా బాధపడుతున్న వైనం ఏంటంటే మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట నేను చెప్తున్నాను అన్నట్టు, నా సొంత నిర్ణయం కాకుండా. రెండో విషయం వచ్చేసి, ఇప్పుడు అమిత్ షా మాట్లాడిన మాటల్ని వక్రీకరించి దాన్ని ఒక ఫేక్ వీడియో చేసేసి సో కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో పెట్టింది. అది పెద్ద సంచలనం నడుస్తుంది. ఏమంటారు దీనిపైన? అంటే రిజర్వేషన్లు అన్నిటిని కూడా బీజేపీ రద్దు చేయబోతుంది అనేసి సో కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసి అమిత్ షా మాట్లాడినట్టుగా క్రియేట్ చేసిందని ఈరోజు ఈయనకు నోటీసులు పంపించారు. అలాగే గాంధీ భవన్ కూడా పోలీసులు వేరు. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది?
అది వాస్తవమే కదా మేడం. ఉమ్, ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం అనేది అక్కడ వాళ్ళిద్దరి రంగం అనేది బయటపడుతుంది అక్కడ. ఉమ్, బీజేపీ ఓన్లీ హిందుత్వాన్ని నమ్ముతాం, కాంగ్రెస్ ఏమో ఏదో ఒకటి ఇదివరకు గతంలో అబద్ధాలు ఆడింది, ఇప్పుడు కూడా ఏదో రకంగా చెప్పాలి. మొత్తం మీద వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు కానీ వాళ్ళకు 100%, 99% చెప్తున్నాం మేడం, కేసీఆర్ అనే పర్సన్ చూసే వారికి భయం అవుతుంది. ఆ ఉద్దేశంలో ఇద్దరు కలిసి నువ్వు బీజేపీకి బీ టీం, లేదు అంటే నువ్వు కాంగ్రెస్ కి బీ టీం అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అనడం, వీళ్ళేమో బీజేపీకి బీ టీం అని వీళ్ళు కేసీఆర్ అనడం. ఇంతే వాళ్ళు చేసేది రాజకీయ రంగు కానీ రియల్ గా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం కేసీఆర్ అనే పర్సన్ కి 100% ఉంది మేడం. ఎక్కడ మళ్ళీ మాకు కేసీఆర్ రావాలి మా దేవుడు అని ముసలోళ్ళు అయితే కోరుకుంటున్నారు. థ్యాంక్ జెన్యున్ యూ గా సో మచ్ కొంతమంది అండి. రైతు థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయం తెలియజేశారు.